మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే 16వ తారీఖు మే నెల 2025 నుండి 31వ తారీఖు మే నెల 2025 వరకు, అంటే పక్ష ఫలితాలు 16 రోజుల పాటు వస్తుంటాయి. పక్షం అంటే నెలలో సగభాగం అని అర్థము. 31 రోజులు మనం సగంగా విభజించలేము కాబట్టి 15 రోజులు వస్తే మొదటి పూర్వపక్షం, రెండో పక్షం, పరపక్షం వచ్చి మీకు 16 రోజులు వస్తుంటుంది. ఆ విధంగా ఈ రెండో పక్షం యొక్క మే నెల రెండో పక్షంలో జరగబోయేటటువంటి ఏ రాశుల వారికి ఏమేమి జరగబోతుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమి ఉండదండి. అలాగని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేది ఉండదు. మిమ్మల్ని ఊరికే లేనిపోనివి ఏవో ఆశలు కల్పించేసి వాటి మీద మిమ్మల్ని తర్వాత ఆశలు నెరవేరక మనసు నీరుగారిపోయేటువంటి పరిస్థితులు కూడా ఏమీ సంబంధం లేదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే నా ధ్యేయము. ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. దీంట్లో నా ప్రమేయం అంటూ ఏమీ ఉండదండి. వృశ్చిక రాశి వారికి 16వ తారీఖు మే నెల 2025 నుండి 31వ తారీఖు 5వ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఈ వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. ఒక్కరోజు మాత్రం జరుగుతుంది. తదుపరి 4వ స్థానంలో సంచారం జరుగుతుంది నెలాఖరు వరకు. ఆ ఒక్కరోజు పక్కన పెట్టినా కూడా 4వ స్థానంలో సంచారం, రాహు యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలన్నీ ఇవ్వగలదండి. మనకి ఏ విధంగా అంటే మనకు ఉన్నటువంటి సుఖాలను కూడా మనం అనిపించలేకపోవచ్చు. అనేక కారణాలు అనేకం ఉండవచ్చు. ఏదో మనం వేరే ఊరు వెళ్ళవచ్చు, మనం లేదా మన బండి మన కారో బండో 2 వీలరో 4 వీలరో అది కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. లేదా ఇంట్లో సొంత ఇల్లే, అక్కడ ఏదో నల్ల రాకపోవటం, కరెంట్ రాకపోవటం, ఏదో సంథింగ్ రిపేర్ రావచ్చు. ఇట్లా ఏదైనా జరగవచ్చండి. మనకు ఉన్నటువంటి వాటితో కూడా ఆ సౌకర్యాన్ని, ఆ సౌలభ్యాన్ని మనం పొందలేకపోతూ ఉంటాము. చతుర్థ స్థానంలో ఈ కొన్ని గ్రహాల యొక్క సంచారం వల్ల, ఇక్కడ రాహుగ్రహం వల్ల ఆ విధమైన ఫలితాలు అనిపిస్తున్నాము. అయితే ఇక 5వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోందండి. 5వ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. ఇక్కడ ముఖ్యంగా పిల్లల మీద, సంతానం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు. మనం కనుక స్టూడెంట్ అయి ఉన్నట్టయితే అక్కడ విద్యలకి అవరోధాలు కలుగుతూ ఉంటాయి. ఆటల మీద వాటి మీద శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. వీటి మీద అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఈ ఆటల్లోనూ వాటిలోనూ ఏవో గాయాలు తగిలించుకోవటం, తద్వారా అనవసరమైనటువంటి ఖర్చులు పెంచుకోవటం, అట్లా వారం ఈ పక్ష ఫలితాల్లోనే ఈ పక్ష ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ పక్షం రోజుల్లోనే 2 సార్లు 3 సార్లు తగిలించుకున్నాడు అనుకోండి, 2-3 సార్లు హాస్పిటల్ తీసుకెళ్లాలంటే మనకి టైం కుదరాలి, మన ఆఫీస్ నుంచి అనేక రకాల చికాకులన్నీ కలిగించే అవకాశం పిల్లల ద్వారా కలుగుతూ ఉంటుందండి 5వ స్థానంలో శని సంచారం వలన. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం 5వ స్థానంలో శుభప్రదంగా ఉంటుంది. అది కూడా తద్వారా భార్యాభర్తల మధ్యన అనురాగము, అలాగే 5వ స్థానం కాబట్టి పిల్లలకు కూడా, మన పిల్లలకి ఎందులో సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, చిత్రలేఖనం కానీ, శిల్పంలో కానీ ఎక్కడైనా ఒక చిన్న వారికి ప్రవేశం కానీ, ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే వారికి ఒక మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పెద్దవారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి కూడా, ఈ వృశ్చిక రాశి వారి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి, సినిమా రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది, టీవీ రంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. పల్లెటూరులో అనేక రకాలైనటువంటివి, మనం చూడనటువంటివి, మనం విననటువంటివి అనేక రకాలైనటువంటి కళారూపాలు ఉంటాయి. వాటిని వృత్తిగా చేసుకుని జీవించేవారు ఉంటారు, ప్రవృత్తిగా చేసుకుని జీవించేవారు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ శుక్ర భగవానుడు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా కలగజేస్తూ ఉంటాడు శుక్ర భగవానుడు. ఇకపోతే 6వ, 7వ స్థానాలలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. 6వ, 7వ 2 స్థానాలలోనూ కూడా శుభప్రదమైన ఫలితాలన్నీ కలగజేస్తూ ఉంటాడు బుధుడు. 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. అట్లాగే మనం ఎవరికైనా అప్పులు ఇవ్వాల్సి ఉన్నట్టయితే తీర్చేయగలుగుతాం, తీర్చే సమయాన్ని హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతాం. మనకి అప్పు కోసం ప్రయత్నిస్తుంటే దొరుకుతుంది. మొత్తం మీద డబ్బులకి ఇబ్బంది లేనటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. 6వ స్థానంలో బుధుని యొక్క సంచారం. 7వ స్థానంలోకి వచ్చేటప్పుడు భార్యాభర్తల మధ్యన అనుకూలమైన కాలంగా ఉంటుంది. అలాగే మనం ఎవరితోనైనా
భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నట్టయితే వారికి మనకి కూడా మంచిగా భావాలు కలుస్తాయి. తద్వారా రూ. 1 బదులు రూ. 2 లాభాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇకపోతే రవి యొక్క సంచారము షష్టమ స్థానంలో జరుగుతోంది. షష్టమ స్థానంలో జరగడం వల్ల భార్యకు ఈ ఇంట్లో వారికి భార్యకి కొంచెం అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది. భార్యకి మనకి కొన్ని భావాలలో తేడా వచ్చే అవకాశం ఉంటుంది. భాగస్వామ్యం మధ్యన వ్యాపారం చేసే వారి మధ్య భావాల్లో కూడా కొంచెం వ్యత్యాసం గోచరించే అవకాశం ఉంది. ఇకపోతే అష్టమ స్థానంలో గురు యొక్క సంచారం, గురు యొక్క బలం లేదని చెప్పుకోవాలి. అష్టమ స్థానంలో గురు యొక్క సంచారం ఏ మాత్రమూ కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదండి. ఏదో దూరం బంధువులకో, లేకపోతే ఆప్త మిత్రులకో, లేకపోతే మన బంధువర్గంలోనూ మిత్రవర్గంలోనూ ఎవరికో కొన్ని హన్నాట్ మరణాలు లాంటి అశుభవార్తలు వినటం జరుగుతూ ఉంటుంది. అలాగే ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. పరాభవాలు జరిగేటటువంటిది, అవమానాలు పొందేటువంటి అవకాశాలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి 8వ స్థానంలో గురు సంచారం వల్ల. అలాగే భాగ్యస్థానంలో కేతు సంచారం కూడా శుభప్రదమైన ఫలితాలు ఉండవండి. ఏంటంటే తద్వారా మనకు జరిగేది ఈ ఏదైనా మనం పెద్ద ప్లాన్ చేసుకున్నాం, ఏదో యాత్ర వెళ్దాము, లేకపోతే దేవుడి గుడికి వెళ్దాము, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి, అవి కూడా మనం చేసుకోలేవండి. అలాగే మన కొన్ని ఉన్నటువంటి సౌకర్యాలను కూడా మీరు ఎంత రిజర్వేషన్ అయిపోయినా సరే ఆ ప్రయాణం జరగక ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకోవడం ద్వారా 180%, 70% కట్ అయిపోయి మిగిలిన డబ్బులే మిగులుతూ ఉంటాయి అక్కడ. ఇది అనవసరంగా పోతూ ఉంటాయి. అంటే అనుకూలమైనటువంటి గ్రహం ఆ 9వ స్థానంలో లేకపోతే ఈ విధమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఇకపోతే దశమ స్థానంలో కేతువు ఇంచుమించుగా ఒకరోజు మాత్రం 11వ స్థానంలో ఉన్నప్పటికీ దశమ స్థానంలో కేతువు ఉద్యోగపరమైన, వృత్తిపరమైన, వ్యాపారపరమైన విషయాల్లో అనేక అవాంతరాలు, అడ్డంకులు, అవరోధాలు కలుగుతూ ఉంటాయి. ఈ కేతు దశమ స్థానంలో ఉండటం వల్ల ఒక్కరోజు మాత్రం 11వ స్థానంలో ఉన్నారు. ఆ రోజు ఆయన ప్రభావం చూపిస్తారు. అయితే కొన్ని మనకి గోచరం అవుతాయి, అనుభవంలోకి వస్తాయి, కొన్ని అనుభవంలోకి రావు. కానీ జరుగుతూనే ఉంటుంది. ఒక్కరోజు కదా, అంత మనం గమనించలేకపోతే జరిగేది అయితే జరుగుతుంది తప్పకుండా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి వృశ్చిక రాశి వారికి చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఈ వీరికి కొన్ని గ్రహాల ప్రతికూలత గురించి మనం చేసుకునే దానితో పాటుగా ఈ పక్షంలో వచ్చేటటువంటి సంకటహర చతుర్థి, హనుమ జయంతి, మాస శివరాత్రి, వీటినన్నింటినీ కూడా మీరు పూజల్లో పాల్గొని దైవ సన్నిధికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా ఇంకా కూడా మీరు రోజు చేసే నవగ్రహ జపాలతో పాటు ఇవి కూడా చేసుకుంటే మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందవచ్చు, సుఖప్రదమైనటువంటి జీవితాన్ని కూడా సాగించవచ్చు. శుభం భూయాత్.